కోర్టులకు బాంబు బెదిరింపులు. తమిళనాడు పోలీసుల పేరుతో ఈమెయిల్. హీరోయిన్లు ఉంపుడు గత్తెల బట్టలు ఉతికిస్తున్నారనే ఆవేదన. కరీంనగర్ నాంపల్లి కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీని వెనుకున్న అసలు కారణం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో పోలీస్ కానిస్టేబుళ్లతో హీరోయిన్లు, డిఎంకే నేతల ఉంపుడు గత్తెల బట్టలు వారి ఇండ్లలోని మురికి గిన్నెలు కడిగిస్తున్నారు. మాకు మరో మార్గం లేక బాంబు దాడులకు దిగుతున్నాం అంటూ వచ్చిన ఈ మెయిల్స్ స్థానిక పోలీసులకు షాక్కు గురిచేశాయి. బాంబులు పెట్టాం, పేల్చేస్తాం. కరీంనగర్ జిల్లా కోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టుకు ఈమెయిల్స్. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ విభాగం రాష్ట్రంలో పలు కోర్టులకు బాంబు బెదిరింపుల హెచ్చరికలు కలకలం రేపాయి. కరీంనగర్ జిల్లా కోర్టుతో పాటు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. కోర్టు భవనాల్లో పేలుడు పదార్థాలు అమర్చినట్టు మెసేజ్లు వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. బెదిరింపుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కోర్టు ప్రాంగణంలోని గదులు, కోర్టు హాల్స్, రికార్డు రూమ్లు, పార్కింగ్ ప్రదేశాలు, సందర్శకుల ప్రవేశ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక పరికరాలతో శోధించారు. కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి న్యాయవాదులు, సిబ్బంది, పిటిషనర్లు, సందర్శకులను బయటకు పంపారు. కోర్టుల చుట్టుపక్కల అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే కోర్టు పరిసర ప్రాంతాల్లో వాహనాల కదలికపైన నిఘా ఉంచారు. సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నారు. బెదిరింపు ఈమెయిల్స్ పంపిన వారి వివరాల కోసం సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈమెయిల్, ఐపీ అడ్రస్, సర్వర్ వివరాలు, పంపిన సమయం వంటి అంశాలపై సాంకేతికంగా విశ్లేషణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కీలక కేసులు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో కోర్టులకు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్నదని పలువురు న్యాయవాదులు తెలిపారు. కోర్టుల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఇక దీనికి సంబంధించి హీరోయిన్లు ఉంపుడు గత్తెల బట్టలు ఉతికిస్తున్నారు. తమిళనాడు పోలీసుల పేరుతో ఈమెయిల్. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కోర్టులకు ఇవాళ బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. మధ్యాహ్నం 12:05 మేము అమర్చిన ఆర్టీఎక్స్ పేలుతాయి అంటూ అగంతకుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ కోర్టుల్లో తనిఖీలు చేపట్టి అదంతా ఉత్తదేనని తేల్చారు. అయితే అగంతకుల నుంచి వచ్చిన బెదిరింపు ఈమెయిల్స్ తమిళనాడు పోలీసు సిబ్బంది పేరుతో రావడం సంచలనంగా మారింది. తమిళనాడులో కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని, తమ చేత నివేద, పేతురాజ్, డిఎంకే నేతల ఉంపుడు గత్తెల బట్టలు వారి ఇళ్లలోని మురికి పాత్రలను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఆరోపించారు. 1979 నైనార్ దాస్ పోలీస్ యూనియన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు వినిపించేందుకు మరో మార్గం లేదని, అందుకే బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నామని బెదిరించామన్నారు. ఇక చూడండి, బాంబు బెదిరింపుకు సంబంధించి C4 RDXతో తయారు చేసిన 3 RDX ఐఈడీలు ఇప్పటికే న్యాయమూర్తి కోర్టు ప్రాంగణంలోని కీలక ప్రాంతాల్లో అమర్చామని హెచ్చరించారు. అరుణ్ కుమార్, సునియా దాస్ ప్రసాద్, మాజీ క్యూ బ్రాంచ్ సిబిసిఐడి ఇన్స్పెక్టర్ 86వ బ్యాచ్ నాగపట్నం పేరుతో ఈ బెదిరింపు మెయిల్ పోలీసులకు చేరింది. అయితే నిజంగానే ఇది తమిళనాడు పోలీసులకు జరుగుతున్న అవమానాల విషయానికి సంబంధించిందేనా, లేక ఎవరైనా అగంతకులు ఇలా చేశారా అన్నది పోలీసులు విచారణలో తేలనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయం పోలీసులకే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అటు సినిమా హీరోయిన్లకు సంబంధించినటువంటి బట్టలు ఉతికిపిస్తూ ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి మురికి భాషలు పంపిస్తూ ఉన్నారు, మాకు తగిన గౌరవం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఇది సంచలనంగా మారడం కోసము తమిళనాడు పోలీసుల పేరుతో చేసినటువంటి ఈ బాంబు పేలుడుకు సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశం మొత్తం సంతరించుకుంటూ పోయింది అని చెప్పొచ్చు. ఈ కోర్టులకు బాంబు స్క్వాడ్ బాంబులు అమర్చినమన్నట్టు ఏదైతే సందేశం పంపిరో, ఈ సందేశం పంపిన విషయంలో కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఈ విషయం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.